గల్లంతైన మత్స్యకారుల కోసం రెండో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ముందు మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బోటు ప్రమాదం జరగడంతో మొత్తం 7 మంది సముద్రంలో గల్లంతయ్యారు. అందులో ఒకరు బోటుకు సంబంధించినటువంటి యజమానితో పాటు ఆయనే డ్రైవర్గా ఉన్నారు. కారు చిన్న మాత్రమే. నిన్న వాణిజ్య నౌకలో ఆయన అయితే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వాణిజ్య నౌకలో కారు చిన్న సురక్షితంగా ఉన్నారు. మరి కాసేపట్లో కారు చిన్నని అయితే ఈ మెకనైజ్డ్ బోట్లు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి మెకనైజ్డ్ బోట్ల సంఘం ఆపరేటర్ అసోసియేషన్ దగ్గరికి తీసుకురానున్నారు. ప్రమాదం జరిగినటువంటి వివరాలని ఆయన నుంచి రాబట్టనున్నారు. అయితే ఈ మిగిలినటువంటి 6 మంది ఎవరైతే గల్లంతయ్యారో వారి కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐజీ గోపీనాథ్ జెట్టి కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క గాలింపు చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. అటు నేవీతో పాటు ఇటు కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ వారు ఏ విధంగా ఈ యొక్క గాలింపు చర్యలు చేపడుతున్నారన్న వివరాలను కూడా ఆరా తీశారు. అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా చేరవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా నిన్ననే ఈ ఘటనకు సంబంధించిన దానిపైన స్పందించారు. వేగంగా రెస్క్యూ ఆపరేషన్తో పాటు గాలింపు చర్యలు చేపట్టాలని కూడా తెలియజేశారు. మొత్తం 6గురికి సంబంధించినటువంటి ఆచూకీ అయితే ఇప్పటి వరకు అయితే లభ్యం కాలేదు. వీరి వివరాలు చూసుకుంటే జూలై 1న వీరు ఫిషింగ్ హార్బర్ నుంచి గంగవరం పోర్టు వైపుగా ఈ యొక్క చేపల వేటకైతే వెళ్లారు. చేపల వేటకు వెళ్లిన తర్వాత జూలై 4వ తేదీన సాయంకాలం సమయంలో కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. అనంతరం ఫోన్ ద్వారా మాట్లాడేందుకు అవకాశం లేదు, సిగ్నల్ కట్ అయ్యాయి. అయితే కారు చిన్న చెప్పినటువంటి వివరాల ప్రకారం ఒక వీడియోని నిన్న విడుదల చేశారు. ఆ వీడియో సమాచారం ప్రకారం చూసుకుంటే మధ్యాహ్న సమయంలో తిరిగి ఫిషింగ్ హార్బర్కి వస్తున్నటువంటి సమయంలో బోటుకు ప్రమాదమైంది. బోటు తిరగబడింది. అదే సందర్భంలో బోటు నుంచి 6గురు బోటు పైనకి రావడం జరిగింది. ఒకరు బోట్లోనే ఉండిపోవడం జరిగిందని తెలిపారు. 6గురులో మొత్తం 4గురు మాత్రము అక్కడే దాదాపు 3 నుంచి 4 గంటలు ఆ తిరగబడినటువంటి బోటు పైనే ఉన్నారు. ఆ తర్వాత అటుగా ఉన్నటువంటి ఏదైతే వాణిజ్య నౌక ఉందో ఆ వాణిజ్య నౌక వైపు వెళ్లారు. వారి సహాయం కోరితే కేవలం కారు చిన్న మాత్రమే ఆ యొక్క వాణిజ్య బోట్లోకి వెళ్ళాడు. అలల ఉధృతికి అలల తీవ్రతకి మిగిలినటువంటి జాలర్లు అయితే అలా కొట్టుకొని పోయారని అయితే ఆయన అయితే సమాచారం అందించారు. ఇక ఏ మార్గం వైపు కొట్టుకుని పోయారన్న దానిపైన కూడా కారు చిన్నతో ఈ యొక్క నేవీకి సంబంధించినటువంటి సిబ్బంది సమాచారం అందుకున్నారు. రాడార్లతో పాటు ఈ యొక్క మిగిలినటువంటి ఫిషరీస్ బోట్స్ ఎవరైతే ఉంటారో వేట కొనసాగిస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా వ్యక్తులు ఈ యొక్క సముద్రంలో కనిపించారా అన్న దానిపైన కూడా తీసుకుంటారు. సాధారణంగా ప్రతి బోటుకి కూడా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి రాడార్కి సంబంధించినటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది. అది ఏ ప్రాంతంలో ఉన్నదన్నది కూడా తెలుస్తుంది. ఇక మరికొద్దిసేపట్లోనే బోటు ఎక్కడైతే మునిగిందో ఆ ప్రాంతానికి కూడా ఈ యొక్క నేవీ సిబ్బంది వెళ్ళనున్నారు. అక్కడ ఎలా బోటుకి ఘటన జరిగిందన్న దానిపైన కూడా ఆరా తీయనున్నారు. ఇక చూసుకుంటే ఫిషరీస్కి సంబంధించినటువంటి బోటింగ్ ఆపరేటర్ అసోసియేషన్ ముందు మొత్తం 6 కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తమ వారి ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడంపై అటు అసోసియేషన్ సభ్యులతో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ 6 కుటుంబాలు కూడా కేవలం ఈ యొక్క ఏదైతే చేపల వేట ఉందో చేపల వేట మీద సముద్ర ఉత్పత్తుల మీద ఆధారపడి గంగపుత్రులుగా తాము దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నామని ఈ యొక్క చేపల వేట ద్వారానే తమ యొక్క బతుకులు ముందుకు సాగుతాయని పూట గడిచేది మాత్రం దీని మీద మాత్రమే అని చెప్తున్నారు. సో మా వాళ్ళని కూడా వెంటనే తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కొంత సమన్వయ లోపం ఉంది కూడా అని కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. బోటింగ్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారు సమాచారం ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చేరవేయలేదంటున్నారు. అటు అసోసియేషన్ సభ్యులు కూడా ఏదైతే మధ్యాహ్నం కుటుంబ సభ్యులు మాట్లాడారో ప్రమాదం పొంచి ఉందని కుటుంబ సభ్యులకి మత్స్యకారులు తెలిపారో ఆ సమయంలో వెంటనే వచ్చి అసోసియేషన్కి చెప్పి ఉంటే అసోసియేషన్ ప్రతినిధులు బోటింగ్ సంబంధించినటువంటి లేదా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ నేవీకి కానీ చెప్పేవారని వెంటనే అక్కడికి రెస్క్యూ వెళ్ళేవారని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కొంత సమన్వయం లోపం కూడా ఈ యొక్క ఘటనలో చోటు చేసుకుందనే చెప్పొచ్చు. మత్స్యకారులకు సంబంధించినటువంటి కుటుంబాలు కొంత సమాచారం చేరవేయడంలో ఆలస్యం చేశారని కూడా ఈ యొక్క ఘటన ద్వారా తెలుస్తుంది. అయితే అటు ఇక రెస్క్యూ ఆపరేషన్ చూసుకుంటే ఈ రోజైతే నిన్నతో పోలిస్తే వాతావరణం కూడా మెరుగ్గా ఉంది. మేఘాలు కూడా పెద్దగా ఆవృతమయ్యలేవు. సముద్రంలోకి అటు హెలికాప్టర్లతో పాటు నేవీకి సంబంధించినటువంటి షిప్ల ద్వారా వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఉదయం 6 గంటలకే నేవీకి 2
నేవీకి సంబంధించినటువంటి 2 షిప్పులు, కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి 2 షిప్పులు, గంగవరం పోర్టుతో పాటు మిగిలినటువంటి ప్రాంతాలు. సాధారణంగా వీరు 10 నాటికల్ మైళ్ళలో ఉన్న సందర్భంలో ఈ యొక్క ఘటన జరిగిందని మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఆ సమాచారాన్ని తీసుకునే నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆ ప్రాంతానికి మొత్తం 4 షిప్పులలో అయితే ఆ ప్రాంతానికి వెళ్లారు. పూర్తిగా ప్రతి ప్రాంతాన్ని కూడా జల్లెడపడుతూ అటు మిగిలినటువంటి పోర్టులకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేస్తూ ఎవరైనా విశాఖపట్నం పోర్టుకు సంబంధించి విశాఖ హార్బర్కి సంబంధించినటువంటి మత్స్యకారులు తమ ప్రాంతాలకి వచ్చి ఉంటే సమాచారాన్ని చేరవేయాలని కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా సమాచారాన్ని అందించారు. కాబట్టి వారందరికి సంబంధించినటువంటి సమాచారం చేరవేసే పనిలో మాత్రం అన్ని బృందాలు అయితే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి. ఇటు జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ యంత్రాంగం కూడా వీరికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తుంది. అటు నేవీతో పాటు కోస్ట్ గార్డు, ఇటు అసోసియేషన్ సభ్యులకు సంబంధించి సమన్వయం చేసుకుంటూ బంధువులకైతే సమాచారాన్ని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కొంత మెకనైజ్డ్ బోర్డులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆఫీసు ముందు ఆందోళన కొనసాగుతుంది. అటు గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారందరినీ సురక్షితంగా తెస్తామని కూడా ప్రభుత్వంతో అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.